కార్తీక పురాణం 17వ అధ్యాయం తత్వబోధ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తత్వబోధ. కర్మబంధం, ముక్తి, జపం చిత్తు, స్థూల సూక్ష్మ సర్వరూపాల దోషాలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలకు సంబంధించినది దేహం మనబడుతుంది. మనం చేసుకున్న పుణ్య పాపాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అది నశిస్తే గాని ముక్తి రాదు. మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి శివుడు పార్వతీదేవికి చెప్పిన విషయాలు చెబుతాను విను. జీవుడెవడు? నేనే కదా. మరి నేనెవడని అడుగుతావేమిటి? అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మని అని అర్థం. దీనిలో సందేహం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న ఆ పురుషుడు, ఓ మహాత్మా, అహం బ్రహ్మ అనేదానికి అర్థం బోధపడడం లేదు. నాకు తెలిసే విధంగా బోధించండి అన్నాడు. అప్పుడు ఆ ముని ఈ విధంగా వివరింపసాగాడు. వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణమవుతుంది. నీవు అతః కారణానికి, దాని వృత్తాంతానికి సాక్షివై, చైతన్య స్వరూపుడవై, ఆనందరూపుడవై, నిత్యుడవై ఉండి కూడా నీవు నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నావు. జడరూపమై ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టు. సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేనే అని భావించు. శరీరాలు కుండల వలె అనేక రూపాలలో ఉంటాయి కాబట్టి అవి పరమాత్మ కాలేవు. అదేవిధంగా ఆకాశాదులు మార్పు పొందుతాయి కాబట్టి అవి కూడా అటువంటివే. అందుచేత శరీరం ఆత్మ కాదు. ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించెను. ఆ విధంగానే మనస్సు, బుద్ధి, ప్రాణవాయువు మొదలైనవి దేహం, ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులలోనూ స్వతంత్రంగా పరమాత్మ కాలేవు. పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు జనన మరణాదులు లేనివాడై సర్వాన్ని సూదంటు రాయవలే గ్రహిస్తూ ఉంటాడో, బుద్ధిని దిక్కును ప్రత్యేగాత్మ రూపుడై నశింపజేస్తూ ఉంటాడో అతడే నేనని స్థిరపరుచుకో. ఏ వస్తువు సన్నిధానం బలవల్ల జడమును, దేహేంద్రియమందు ప్రాణాలు ఉన్న జనను లేని ఆత్మ అని తోస్తుంది. అటువంటి పరమాత్మ నేనని నిశ్చయించుకో. జాగ్రత్తవస్థ, స్వప్నవస్థలందును పదార్థాలు లయమైనప్పుడు ఎవడు వికారరహితుడై సాక్షిభూతుడై చూస్తుంటాడో అతడే నేనని భావించు. దీపం వేరు, వెలిగే అనిక్వమని ఏ విధంగా తోస్తుందో అదేవిధంగా దేహం వేరు, ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరని గమనించి ఆత్మస్వరూపుడవై ఆ పరమాత్మనే ధ్యానించు. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు ఎవరిని సమానము అంతటికన్నా మిక్కిలి యుషుడై సర్వసాక్షి అయి ఎవడు వెలుగుతాడో వాడేనని నిశ్చయించుకో. ఎవడు సాక్షి లక్షణాన బోధరూపుడో వాడే తత్వ పదార్థమైన వాడనబడతాడు. దేహం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు. త్వం పదాదుల చేత కూడా షడ్భన వికారాలు లేనివాడు. ఈ విధంగా త్వం పదార్థమున నిశ్చయించిన తర్వాత తత్పర్థాన్ని వివరించాలి. దానికంటే భిన్నం కాని రూపంతోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసార దోషం, స్థూలం మొదలైన లక్షణాలు లేనిదియు, అదృశ్వాత్యాది లక్షణాలు కలదియు, అజ్ఞానంధకారం లేనిదియు, శాశ్వతమైనదియు, సర్వపరిపూర్ణమైనదియు అయిన స్వరూపం పరమాత్మ అవుతుంది. సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవనికి చెప్పబడి ఉన్నాయో వానినే ఆచరించు. ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వలన సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదింపబడిందో అది పరబ్రహ్మ అని గ్రహించు. ఆ పరమాత్మ కర్మఫలదాతయును, జీవులన్నిటికీ కారణుడు అని వేదాలు చెబుతున్నాయి. జీవాత్మ, పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు.
వాక్యంలో అతడు ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వాక్యార్థాల్ని పోల్చుకోవాలి. అది అర్థమయ్యే వరకు శమధామాది గుణాలు కలిగి వినడం, తెలుసుకొనుటకు ప్రయత్నించడం అవసరం. గురూపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఆత్మజ్ఞానం పొందడం కొరకు మంచి కర్మలు నిర్వహించాలి. చెప్పకుండా ఎవరూ ఏ పని చెయ్యరు. కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోవాలి. నీ కర్మబంధాలు తొలగిపోయాయి. నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు. అంతా విన్న తరువాత ఆ పురుషుడు మహా సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలవాడయ్యాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంగత కార్తీక మహత్య మండలి 17వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.